బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగా అల్లు వివాదంలో మరో సంచలనం నమోదైంది. అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు రామ్ చరణ్. బన్నీని ఇన్స్టాలో అన్ఫాలో చేశాడు చెర్రీ. ఏపీ ఎన్నికల నుంచి అల్లు వర్సెస్ మెగాగా మారింది వ్యవహారం. అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వార్ కొనసాగుతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. అది కంటిన్యూ అవుతుందని చర్చకు ఆద్యం పోసినట్టయింది ఈరోజు ఆ ఇష్యూ. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన టైంలోనూ కలవలేదు, కనీసం రియాక్ట్ కాలేదు రామ్ చరణ్. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ కావడం, గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ కావడం, ఈ రెండు ప్రధాన కారణమంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఈ వివాదానికి సంబంధించి మరింత ఆద్యం పోతుందంటూ కూడా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మరింత వారు ముదిరిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. అటు ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆల్వేస్ రామ్ చరణ్కి సంబంధించి అక్కడ మీరు చూస్తే క్లియర్ కట్గా కనిపిస్తోంది. అల్లు అర్జున్కి సంబంధించి ఫాలో ఆప్షన్ కనిపిస్తోంది. సో ఇక్కడ అన్ఫాలో చేసినట్టుగానే భావించాలి. దాంతోపాటు ఒకసారి మీరు చూస్తే కనుక అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది ఇదిగోండి. ఆల్వేస్ రామ్ చరణ్కి సంబంధించి రామ్ చరణ్ ఆయన ప్రొఫైల్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఫాలోయింగ్ 38 మెంబర్స్ని మాత్రమే ఆయన ఫాలో అవుతున్న పరిస్థితి. ఈ లిస్ట్లో మీరు చూస్తే కనుక ఇంకెవరెవరు ఉన్నారో ఒకసారి గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? నిహారిక కొణిదెల ఫాలో చేస్తున్నారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారు ఆల్వేస్ రామ్ చరణ్ అన్ఫాలో చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ పరిణామానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ బన్నీని అన్ఫాలో చేయడం ఇన్స్టాలో ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం ఉంది అనేది ఇప్పటికే దాదాపుగా స్పష్టమైందనే చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు ప్రేక్షకులందరూ కూడా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉందనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఒకరికి ఒకరు ఎవరు కూడా అటు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఒకరి సినిమాలకు ఒకరు ఎప్పుడు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకోవటం లేదు. అలాగే హిట్ అయిన నేపథ్యంలో ఎప్పుడు కూడా కంగ్రాట్స్ చెప్పుకున్న పరిస్థితి ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. అల్లు అర్జున్ అయితే దాదాపుగా మెగా ఫ్యాన్స్ అనే మాట, మెగా అన్న పదాన్ని మర్చిపోయి దాదాపుగా 3-4 సంవత్సరాలు అయిందనే చెప్పుకోవాలి. తన సొంత ఆర్మీ అంటున్నాడు, నా ఫ్యాన్స్ అంటున్నాడు, అల్లు ఆర్మీ అంటున్నాడు తప్పితే మెగా ఫ్యాన్స్ అనే పదాన్ని ఆయన మర్చిపోయాడు. అలాగే అల్లు అర్జున్ రీసెంట్ గా అరెస్ట్ అయిన నేపథ్యంలో చిరంజీవి అలాగే నాగబాబు ఇద్దరు కూడా బంధువులుగా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ఇంటికి వాళ్ళు వచ్చి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు. అలాగే ఆయన అల్లు అర్జున్ బెయిల్ పై వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగా దీనిపై మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా ఒక వార్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఈ అన్ఫాలో అయ్యే వరకు కూడా ఎందుకు వచ్చింది, దీని వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయా, ఎందుకు అన్ఫాలో చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చర్చించుకుంటున్న పరిస్థితి. సో రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా రెండు కుటుంబాల మధ్య కావచ్చు లేదా ఇద్దరు హీరోల మధ్య అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చనీయాంశమైంది. సచిన్ రైట్, ఇక్కడ చూసుకుంటే కనుక అల్లు అర్జున్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్ఫాలో చేశాడు, అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారంటూ ప్రస్తుతం ట్విట్టర్లో కూడా ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్ అంశం ట్విట్టర్లో కూడా చర్చకు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ అన్ఫాలో చేసిన చెర్రీ అంటూ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇటు ఫ్యాన్స్ మధ్య కొన్ని కామెంట్స్కి సంబంధించిన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు రామ్ చరణ్ అన్ఫాలో చేసా, థ్యాంక్స్ ఫర్ అంటూ కూడా మరికొంతమంది, అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధం రోజు రోజుకి పెరుగుతుందని భావించవచ్చు. సో ఈ సినారియోలో మెగా కాంపౌండ్ నుంచి ఉన్న రియాక్షన్ వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కనుక ఇది సినిమా మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించచ్చా అనేది చర్చ జరుగుతోంది. ఎందుకంటే మరి ముఖ్యంగా చూసాం పుష్ప 2కి సంబంధించి పుష్ప 2 సందర్భంలో ఇటు మెగా ఫ్యాన్స్ ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయనేది, అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ వచ్చినప్పుడు ఆ రిపర్కషన్స్ గురించి మాట్లాడుకున్న సిచ్యువేషన్. సో ఇటువంటి సినారియోలో
ఫ్యాన్స్ మధ్య యుద్ధం, అది మూవీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఈ ఫ్రేమ్లో మూవీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? ఓకే, మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఉంటే కనుక ఇద్దరి మధ్య చూసుకోండి, బట్ ఆన్ ద ప్లాట్ఫామ్స్ రావద్దు, అది సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ నడుస్తోంది, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, ఎందుకంటే ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి మధ్య పర్సనల్గా కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు, కానీ ఆన్ ద హోల్ సినిమా వచ్చినప్పుడు ఇంపాక్ట్ చూపిస్తోంది కాబట్టి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అటువంటి సినారియోస్ ఏం కనిపించట్లేదా? రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా విషయంలోనే అల్లు ఆర్మీకి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య కొంత వార్ అయితే జరిగిందని చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అలాగే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి నెగటివ్ ప్రాపగాండా అంతా అల్లు ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్లే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి సినిమాని కిల్ చేశారు, సినిమాపై నెగటివ్ గా ప్రచారం చేశారు అనే వాదన కూడా గట్టిగా మెగా కాంపౌండ్ నుంచి అయితే వచ్చింది. అలాగే పైరసీ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ అల్లు ఆర్మీ ఫేక్ అకౌంట్స్ ద్వారా దాన్ని చాలా భారీ స్థాయిలో సర్క్యులేట్ చేశారు అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 45 మంది మీద కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సైబర్ టీమ్ కి. అందులో మేజర్ అకౌంట్స్ అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ డీటెయిల్ తోటి ఉన్న అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల మధ్య ఒకరి సినిమాని ఒకరి అభిమానులు నష్టపరుస్తున్నారు, కిల్ చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పుకోవచ్చు కూడా. ఈ నేపథ్యంలోనే మన చిరంజీవి చెప్పాడు, హీరోలందరూ కలిసే ఉంటాము, ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు, ఎన్టీఓడు ఏఎన్ఆర్ అంటూ నా చిన్నప్పుడే మా కుటుంబంలోనే మా బంధువులు అలాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, అలాంటి నేపథ్యాన్ని కూడా నేను చూశాను. ఆ తర్వాత కూడా చాలా సంఘటనలు ఆయన చూసినట్టుగా చెప్పడం జరిగింది. అభిమానులు అందరూ కూడా కలిసికట్టుగానే ఉండాలి, మేము హీరోలందరం కూడా ఒక మాట మీదే ఉంటాము, మేమందరం కూడా ఒకటే, ఒకరికంటే ఒకరికి అభిమానం ఉంటుంది, ఒకరి వేడుకలకు మరొకరు వెళ్తూ ఉంటాం అంటూ ఆయన సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఖచ్చితంగా చిరంజీవి రీసెంట్ గా చేసిన ఈ వ్యాఖ్యలు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు అనేది కూడా పరిశ్రమలో కొంతమంది చెప్తుంటారు, దానిపై కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా రెండు కుటుంబాల మధ్య, ఇద్దరి హీరోల మధ్య ప్రొఫెషనల్ ఏదైతే ఉందో పోటీ, దానివల్లనే సినిమాలని అభిమానులు కిల్ చేసుకుంటున్నారు, ఆ అభిమానుల్ని కట్టడి చేయలేకపోతున్నారు హీరోలు అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. హీరోలు ఖచ్చితంగా వాళ్ళ అభిమానులకు ఒక వార్నింగ్ ఇస్తే ఆ అభిమానులందరూ కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి నెగటివ్ కాకుండా చేయరు, ఒక సినిమాని దెబ్బతీసే ప్రయత్నం చేయరు, పైరసీ చేసే ప్రయత్నం చేయరు. ఈ హీరోలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, అభిమానులందరినీ కూడా కొంత అదుపులో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్ రైట్, ఒక్కసారి ఆన్ స్క్రీన్ మీరు చూడొచ్చు, నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ నా హ్యాండ్సెట్లో నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్కి సంబంధించి ఆ ప్రొఫైల్ని ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, రామ్ చరణ్ తేజ్కి సంబంధించి ప్రొఫైల్లో 38 మంది ఫాలోయింగ్కి సంబంధించి 38 మంది ఫాలోయింగ్ ఉన్న లిస్ట్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక నిహారిక కొడుదల ఉన్నారు ఈ లిస్టులో. అల్లు శిరీష్కి సంబంధించి కూడా పేరుంది. అల్లు శిరీష్ థర్డ్ నేమ్గా మీరు చూడొచ్చు, అల్లు శిరీష్కి సంబంధించి ఇక్కడ. ఆ తర్వాత సమంత ఉన్నారు, అలాగే నాగబాబు ఉన్నారు, అలాగే ఉపాసన ఉన్నారు, రాణా దగ్గుబాటి ఉన్నారు, ఇలా చిరంజీవి కొడుదల, ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, ఆర్య సుక్కు కూడా ఉన్నారు. దాంతోపాటు మీరు చూసుకుంటే కనుక అంటే సుకుమార్ కూడా ఉన్న సిచ్యువేషన్, ఇలా ఆ లిస్ట్ చాలా చాలా ఉందని చెప్పుకోవాలి. 38 మంది మాత్రమే ఆయన ఫాలో అవుతున్న సినారియో. సో ఇటువంటి సినారియోలో ఆయన చేసిన అన్ఫాలో చేసిన సిచ్యువేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇదిగో మీరు చూస్తే కనుక 38 మంది ఫాలోవర్స్కి సంబంధించి. ఆ తర్వాత మీరు చూసుకుంటే కనుక ఇలా, కానీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ పేరు లేదు, ఆయన అన్ఫాలో చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా. సో అంటే ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ అల్లు శిరీష్కి సంబంధించిన పేరు కూడా కనిపిస్తోంది. అల్లు శిరీష్కి సంబంధించి మీరు చూస్తే కనుక అల్లు శిరీష్ పేరు, ఇదిగో అల్లు శిరీష్ పేరు కూడా తన ప్రొఫైల్లో ఉంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించి ఎక్కడా కూడా లేదు, ఎక్కడా పేరు లేదు. ఓకే, ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ లిస్టు మనం చూస్తున్నాం. అన్ఫాలో చేశాడు,
బన్నీని అన్ఫాలో చేశాడు రామ్ చరణ్ అంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మరి ముఖ్యంగా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాటి మీద రియాక్షన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చాలా ఎక్కువ సంఖ్యలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్కి సంబంధించి ప్రస్తుతం అన్ఫాలో చేసిన తర్వాత అక్కడ ఆ ట్విట్టర్లో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని వందల ట్వీట్లు అయితే మాత్రం ప్రారంభమైపోయాయి. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఈ ట్వీట్కి సంబంధించి చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ అభిమానులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, వాళ్ళు పోస్ట్ చేసిన సందర్భం. ఓకే, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, ఎలా చూస్తారు మీరు ఈ చర్యని? ఎందుకంటే ఇక్కడ అన్ఫాలో చేసిన సందర్భం ఎలా చూస్తారు? ఒక ఫ్యాన్గా మీరు ఎలా చూస్తారు? హలో, రైట్ పవన్. అయితే హాయ్, దిస్ ఇస్ పవన్ అండి, హైదరాబాద్ నుండి. పవన్ చెప్పండి. పవన్, ఇక్కడ ఏం లేదు, ఒకటి మెగా ఫ్యామిలీని ఎప్పుడైతే అల్లు అర్జున్ కొంచెం దూరం పెట్టడము, అంటే మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ కొంచెము పక్కకు పెట్టడము, అల్లు అర్జున్ సొంతంగా ఎదగాలి అన్న క్రమంలో అప్పుడే స్టార్ట్ అయింది వారు. సో ఈ ఎన్నికలు అనేది కొంచెము దూరాన్ని పెంచేశాయి మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అన్ఫాలో చేయడానికి రీజన్ అయితే గేమ్ చేంజర్ రిజల్ట్, ఖచ్చితంగా గేమ్ చేంజర్ రిజల్ట్. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం, పుష్ప మూవీ కోసం 5 years తన హార్ట్ అండ్ సోల్ పెట్టాడు. ఇటు రామ్ చరణ్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, గేమ్ చేంజర్ కోసం ఆయన కష్టపడ్డాడు. కాకపోతే ఇక్కడ రిజల్ట్ ఏమైంది అని అంటే పుష్ప 2 ఆల్ ఓవర్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయింది. గేమ్ చేంజర్ బిలో యావరేజ్, కొన్ని ప్లేసెస్ లో అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు అనుకున్న రిజల్ట్ రాలేదు. సో మనం ఎలా చూసుకున్నా కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా స్టార్డమ్ ని ఎంజాయ్ చేయడము, అదే ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లెగసీని కంటిన్యూ చేస్తాడు అనుకున్న రామ్ చరణ్ ఒక స్టార్ కిడ్ గా మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ రామ్ చరణ్ కు లేదు. సోషల్ మీడియా ఫాలోవర్స్ తీసుకున్నా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్స్టాలో 28 million ఫాలోవర్స్ ఉంటే విజయ్ దేవరకొండకు 21 million ఫాలోవర్స్ ఉన్నారు. మన టాలీవుడ్ నుంచి సోషల్ మీడియా ఇన్స్టాలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు ఇద్దరు. ఎవరు? అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ. మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ చరణ్ కి కూడా 26 million ఫాలోవర్స్ ఉంటారు. కాకపోతే ఫస్ట్ నుంచి వస్తున్న డిస్కషన్ ఏంటిదంటే అదంతా బాట్స్, అంటే ఫేక్ ఫాలోవర్స్ ని రామ్ చరణ్ పెట్టుకున్నాడు అనేది చర్చ. దాని నుండే ఎప్పటి నుంచో ఫైట్ జరుగుతుంటది. అంటే చిరంజీవి అనే పర్సన్ లేకపోతే రామ్ చరణ్ నథింగ్ అనే డిస్కషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీసుకురావడం జరుగుతుంది. మాకు అల్లు అర్జున్ అన్ఫాలో చేయడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ కి తగ్గేది ఒరిగేది ఏముండు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తర్వాత ఇప్పుడు మన తెలుగు నుంచి అల్లు అర్జున్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కొరిగేది ఏం లేదు. కాకపోతే ఇలాంటి చేష్టల వల్ల ఒక మెట్టు తగ్గిండు, రామ్ చరణ్ ఒక మెట్టు తగ్గిండు, సింపుల్. రైట్ పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగానే కనిపిస్తోంది. అన్ఫాలో చేసిన సిచ్యువేషన్లో ఎటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే ఫ్యాన్స్ కి సంబంధించి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఐ థింక్ పుష్ప 2 తర్వాత అటువంటి వేవ్ లెంత్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఫ్యాన్స్ రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, ఫ్యాన్స్ రియాక్షన్స్ కామెంట్ బాక్స్ లో చూడడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా దీన్ని డిఫెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అల్లు అర్జున్ కి సంబంధించి సోషల్ మీడియా ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా ఇక్కడ? రవిచంద్ర, అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ తర్వాత అల్లు అర్జున్ టీం కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సోషల్ మీడియా కావచ్చు, అల్లు అర్జున్ సోషల్ మీడియా నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ వైపు నుంచి అయితే ఎలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒక కోల్డ్ వార్ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కానీ ఈ అన్ఫాలో చేయటం వెనుక ఉన్న రీజన్ ఏంటి,
దానికి సంబంధించిన కారణాలని రామ్ చరణ్ అన్ఫాలో చేసిన రామ్ చరణ్ బయటికి వెళ్ళిపుచ్చలేని పరిస్థితి, అలాగే అన్ఫాలో అయిపోయిన కాబడిన అల్లు అర్జున్ కూడా దానిపై రియాక్ట్ అయితే మరలా ఇష్యూని ఇంకా ఎక్స్టెండ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గాని ఆయన టీం కూడా ఎవరు కూడా దానిపై రియాక్ట్ అయ్యే అవకాశం కనిపించలేదు. బహుశా అల్లు అర్జున్ ఫ్యాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు దానిపై కథనాలు బయటికి ప్రసారం చేసే అవకాశం అయితే ఉంది తప్పితే అఫీషియల్ గా అల్లు అర్జున్ టీం నుంచి అయితే దీనిపై రియాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. రైట్ రవిచంద్ర మొత్తం